ఈరోజు చిన్నబాయగేరులోని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పైప్ లైన్ ట్యాంకు పంపింగ్ లైన్ అది దాంట్లో నుంచి మురికి వాటర్ రావడము, కలుషితమైన వాటర్ రావడము, ప్రజలు ఇబ్బందికరంగా వాంతులు అవుతున్నాయని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి దృష్టికి, విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దిశగా అధికారులని పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని వచ్చి వివరించవలసిందిగా అధికారులను కూడా ఆదేశించడమైనది. అక్కడ కలుషితమైన వాతావరణము, నీళ్లు రావడం వలన ఇబ్బందికరంగా ఉంది సార్ అని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినారు. అతి త్వరలో దాన్ని కూడా సమస్య పరిష్కారం చేయడానికి కూడా అధికారులు కూడా చెప్పినారు. అదేవిధంగా కూడా కోడుమూరికి కొన్ని ఏళ్ళ కళ అతి త్వరలోనే నెరవేరబోతుంది. అది కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతోని, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని ఇక్కడ తాగునీటి సమస్య అదే త్వరలోనే 39 కోట్లతోని దానికి కూడా శ్రీకారం చుట్టినారు. అతి త్వరలో కూడా దానికి కూడా భూపూజ జరుగుతుంది. అవి వచ్చిన తర్వాతనే నేను కూడా ఎలక్షన్లకి కానీ, ఇక్కడ జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్లకు కానీ ఏ విధంగా సరే నేను వచ్చి నీళ్లు తెచ్చిన తర్వాతనే వచ్చి ప్రజలని అడుగుతానని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు, ఒక దిక్చూచి విష్ణువర్ధన్ రెడ్డి గారనే ఈ సభాముఖం కూడా నేను కూడా తెలియజేస్తున్నాము. అతి త్వరలోనే అది కూడా దాన్ని కూడా శంకుస్థాపన చేసి నీటిని కూడా దాటి తీరుస్తాడని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. టైంలోన కరెక్ట్ టైంకి 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎలాగ వచ్చిందో కోడుమూరు కంచుకోటగా మార్చే విధంగా తెచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు అదే విధంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యని త్వరలో తీర్చబోతున్నారు. కోడుమూరికి నీటి సమస్య తీరబోతుంది. మన పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే మాట అన్నారు ఎలక్షన్ల ముందు కూడా. ఏమన్నారంటే, ఈ కోడుమూరికి నీటి సమస్య తెచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకి ప్రజల్లోకి పోతానని చెప్పారు. అన్నమాట ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ నీటి సమస్యని త్వరలో తీర్చబోతున్నారు. గ్రామ ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ కళ నెరవేరబోతుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇదే నా శుభాకాంక్షలు. అలాగే అనుకున్న విధంగా కోడుమూరు పట్టణంలో ఏనైతే చేనేత కార్మికులు ఉన్నారో ఆ కళ కూడా నెరవేర్చేపెట్టిన చేతి వృత్తుల వాళ్ళకి 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు, బతుకు జీవనం ఎలా కరెంటు బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట కూడా నెరవేరింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక్కొక్క పథకం కళలు నెరవేరబోతున్నాయి. త్వరలో కూడా ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ కళ నెరవేరుతుందుకు ప్రజలు ఈ కరెంటు బిల్లుని చాలా హర్షం వ్యక్తం చేశారు. అలాగే కృతజ్ఞతాభావంగా తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడు మా ప్రజలు ఎల్లవేళలా పట్టుదలతో జేజేలు కొడుతూ పోతుంటారు, ముందు సాగుతుంటారని కోరుకుంటున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు పట్టణం నందు కొన్ని దశాబ్దాల కాలంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండడం అది అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఆ కళ నెరవేర్చే దానికి అడుగులు వేస్తూ మా ఎమ్మెల్యే దస్తగిరి గారైతేనేమి, మా పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో పదే అసెంబ్లీలో ప్రస్తావించి దానికి సంబంధించిన గ్రాంటు 39 కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకి, అంటే కొన్ని గ్రామాలకు, కోడుమూరు పట్టణంతో పాటు కొన్ని గ్రామాలకు కూడా కలుపుకొని మరి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించబోతున్నారు. దీనికి కోడుమూరు పట్టణ వాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా ఎంతోమంది నాయకులు వచ్చారు, ఓట్లు వేయించుకున్నారు, పదవులు అనుభవించారు, కానీ మరి కనీసం తాగడానికి గుక్కడి నీళ్లు ఇవ్వాలి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కోడుమూరుని ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో 40 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా ఎగరవేసి ఆయనకు మద్దతుగా నిలబడిన కోడుమూరు ప్రజల యొక్క రుణం తీర్చుకుంటానని చెప్పేసి ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని పదే విజయవాడకు పోయి ఎమ్మెల్యేని పరుగులు పెట్టించి సంబంధిత అధికారులతో 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చి అతి తొందరలోనే భూమి పూజ చేసి
కోడుమూరుకి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చేసే దశగా అడుగులు వేస్తున్నందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే దశగిరి గారికి, కోడుమూరు పట్టణ ప్రజల తరఫున నా వంతు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కోడుమూరు పట్టణంలో ఎంతో ముఖ్యమైన రోజుగా మేము పరిణామాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోడుమూరు పట్టణ ప్రజలు ముఖ్యంగా దాహంతో విలవిలలాడి సమ్మర్ లేదా ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూసే పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. కొన్ని సంవత్సరాలుగా అదే పరిస్థితి ఏర్పాటుగా ఇక్కడ దిశగా జరిగింది. అయితే ఎంతోమంది పాలకులు, నాయకులు వచ్చారు, వాళ్ళు ఓట్లు అడిగి వేయించుకున్నారు. మేము ఖచ్చితంగా శాశ్వత నీటి పరిష్కారం చేస్తామని ఓట్లు వేయించుకోవడము కాకుండా గెలిచిన కాలంలో కూడా ఆ నీటి సమస్యని పరిష్కరించలేకపోయారు. ఎంతోమంది నాయకులు, గొప్ప నాయకులు కూడా ఉన్నారు కోడుమూరు నియోజకవర్గంలో, కోడుమూరు మండలంలో. అయితే వారెవరూ చేయలేని పని ఈరోజు ఒక సామాన్యుణ్ణి, ఒక నిరుపేదైన, ఒక ముఖ్యంగా విద్యావంతుడైన, ఒక దళితుడైన మా మిత్రుడు, మా అన్నగారు బొగ్గుల దశగిరి గారిని ఒక శాసనసభకు వెళ్ళే విధంగా ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు కృషి చేసి ఆ రోజుల్లోనే ఈయన విద్యావంతుడు, చాలా సౌమ్యుడు, ఈయనను ఎన్నుకోగలిగితేనే కోడుమూరు పట్టణంలో కానీ, కోడుమూరు నియోజకవర్గంలో కానీ సాదా పేద ప్రజలకు న్యాయం చేకూరుతుంది. ఎందుకంటే పేదవాడిని తీసుకుంటేనే పేదల కష్టాలు తెలిసిన వాడి విధంగా ఉంటుందని, పేదవాడైతేనే వారి కష్టాలు తీర్చగలుగుతాడనే ఉద్దేశంతో ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల పక్షపాతి కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మన బొగ్గుల దశగిరి సార్ గారిని ఆ రోజు ఒక శాసనసభ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. అభ్యర్థిగా టికెట్ ఇప్పించి టీడీపీ పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 38 సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయకపోగా ఆ 38 సంవత్సరాల చరిత్ర రికార్డు చేయడమే కాకుండా కర్నూలు పార్లమెంట్లోనే అత్యధిక మెజారిటీతో కోడుమూరు బొగ్గుల దశగిరి గారిని మన విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతోమంది ప్రజలు విశ్వసించి గెలిపించడం జరిగింది. అదే విశ్వాసంగా ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా కోడుమూరు పట్టణ ప్రజలకు సాగునీటి సమస్య ఖచ్చితంగా ముఖ్యమైనది తాగునీటి సమస్యగా గుర్తించి ఆ రోజు కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా కోడుమూరు నీటి సమస్యను పరిష్కరించే దిశగా వెళ్తాము, ఖచ్చితంగా మా ఆయాంలో మమ్మల్ని గెలిపించినట్లయితే ఆ సమస్య పరిష్కరిస్తామని ప్రజల ముఖంగా ఆయన ముక్త కంఠంతో తెలియపరిచారు. అదే ముక్త కంఠంతో తెలియపరిచిన విధంగా అదే మాటకు కట్టుబడి ఉండి చాలా రోజులుగా, అంటే ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, అయినా కానీ గత వైసీపీ నాయకులు చేసిన అరాచకాలని, ఆర్థిక లోటుపాట్లని అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి నోచుకొని దాంట్లో ఒక ముఖ్యంగా మేము కోడుమూరు పట్టణ ప్రజలు తెలియజేయాల్సింది మాకు ఈరోజు దాహార్తిని తీర్చే విధంగా 39 కోట్ల రూపాయలు జలజీవన్ పథకం, సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన్ పథకం కింద కోడుమూరు పట్టణానికి తాగునీటికి డైరెక్ట్ జీడిపి నుండి పైప్ లైన్ ద్వారా 1,20,000 క్యూసెక్కుల నీటిని ప్రతిరోజు వచ్చే విధంగా ఒక ముఖ్యమైన ప్రణాళికతో ఈ 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే దిశగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారు ఎంతో కృషి చేశారు. ఆ జీవో నెంబర్ 54 పేరుతో కూడా 39 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. అతి తొందరలో, అతి తక్కువ టైంలో కూడా టెండర్లను పిలిచి కోడుమూరు పట్టణంలో ప్రజల దాహార్తి తీర్చడమే కాకుండా వారి యొక్క లక్ష్యాన్ని, వారి యొక్క ముఖ్యమైన పట్టుదలతో ఉండి మాకు కోడుమూరుకి తాగునీరు ఎవరు తీరుస్తారనే ఒక ఆంక్షని ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు తీర్చారని సగర్వంగా చెప్తున్నాము. అలాంటి నాయకుల వద్ద పనిచేయించుకోవడమే కాకుండా కోడుమూరు పట్టణంలోనే కాదు, కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగుల దిశగా వెళ్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా తెలియపడుతున్నాను. కోడుమూరు పట్టణంలో సీసీ రోడ్లు అయితేనేమి, మోడల్ స్కూల్ రోడ్ అయితేనేమి, ఇలాగే మొన్న రీసెంట్గా కలపర్లో ఒక స్కూల్ని దాదాపు 3,42,00,000 చిల్లరతో స్కూల్ని ఏర్పాటు చేయగా అందులో కొంత లోటుపాటు రావడంతో అక్కడ అధికారులు అయితేనేమి, టీచర్లు స్వచ్ఛందంగా స్కూల్ని కట్టడం, ఇలా విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ అభివృద్ధి దిశగా వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఈయన నాయకత్వంలోనే మన స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ, అదే కల్లపారులో సచివాలయం ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇలా చాలా
బొగ్గల శ్రీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని, అలాగే కొంతపాటు లోటుపాట్లు అక్కడక్కడ కలుషితం నీరు ఎక్కడైతే చిన్నబాయిగల్లో, కొండపేటల్లో, అక్కడ కోట వీధిలో కొన్ని చోట్ల కలుషిత నీరు రావడం అనేది అవి చాలా ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్. ఆ పైప్ లైన్ని అదే దిశగా మొన్న 44వ ఆవిర్భావ దినం రోజు చిన్నబాయిగారి నుండి ప్రజలు వచ్చి విన్నవించుకోగా వెంటనే అధికారులకు సమాచారం చేరవేసి ఖచ్చితంగా తక్షణమే ఆ సమస్యను తీర్చాలని విష్ణువర్ధన్ రెడ్డి గారు, బొగ్గుల శ్రీ గారు తెలిపారు. అదే దిశగా ఆ సమస్య తీర్చే దిశగానే రాబోయే స్థానిక ఎలక్షన్లో విజయదుంబి మూవీస్ ఆయనకు అదే గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని కోడుమూరు పట్టణ ప్రజలు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బొగ్గుల శ్రీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మేమందరం ఎంతో రుణపడి కృతజ్ఞతా భావంతో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోడుమూరు టీడీపీ టౌన్ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు.